హలో ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టీపీ చెన్నై. నమస్కారమ్మా. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయినది మనం డిస్కస్ చేస్తాము. అదే ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఎగ్జామ్స్ గురించి. అందరికీ తెలుసుంటుంది కదా. సో ఎగ్జామ్స్ డిసెంబర్లో పెడుతున్నారు. చాలా కాలం ఎదురు చూశారు. ఆఖరికి ఈ డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఈజీగా కూడా మీరు జాబ్ తెచ్చుకునే దానికి అవకాశం ఉంది. ఎందువల్ల బ్యాంకింగ్ ఎగ్జామ్లో అయితే మీకు చాలా కష్టంగా అడుగుతాడు. ఇక్కడ ఆ విధంగా ఉండదు. ఆప్షన్ 5 అనేది లేదు కాబట్టి ఆ బాధ లేదు. నన్ ఆఫ్ దిస్ ఆప్షన్ అనేది ఉండదు, ఆ బాధ లేదు. ఇంకోటి చాలా ముఖ్యమైనది కదా, మీరంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ తలనొప్పి అంతా ఇంగ్లీష్తో వచ్చిందిరా అనుకుంటా అంటారు. ఆ ఇంగ్లీష్ కూడా లేదు. అవునమ్మా, ఇంగ్లీష్ కూడా లేదు. సో మీకు ఎగ్జామ్లో 100 క్వశ్చన్లు ఫస్ట్ ఉంటుంది. దాంట్లో 30 ఏమో మ్యాథ్స్లో, 30 ఏమో రీజనింగ్, 40 ఏమో జీకేలో అడుగుతాడు. కాబట్టి తర్వాత కూడా మీకు ఇంగ్లీష్ అనేది లేదు కాబట్టి ఇబ్బందే పడాల్సిన అవసరం లేదు. కొద్దిగా బాగా ప్రిపేర్ అయ్యారంటే ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. చాలా ఈజీగా మీరు సులభతరంగానే మీరు జాబ్ తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది. అట్లా అని సులభతరంగా అంటే కాంపిటీషన్ ఖచ్చితంగా మీరు ఈజీ అన్నప్పుడు చాలామంది ప్రిపేర్ అవుతారు కదా. సో ఎన్నో లక్షల మంది అప్లై చేశారు. మీకు కూడా తెలుసు మీకు ఎంతమంది అప్లై చేశారో. కాబట్టి మీకు కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సులభతరంగా ఉన్నప్పుడు కాంపిటీషన్ ఎప్పటికీ ఎక్కువగా ఉంటుంది. బట్ వేకెన్సీస్ చాలా ఉన్నాయి. మీరు బాగా ప్రిపేర్ అయ్యారంటే, అక్యురసీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నారంటే, ఇప్పుడుండే సమయం వృధా చేయకుండా మీరు కానీ ఫోకస్ చేశారంటే ఖచ్చితంగా ఇప్పుడుండే సమయం వృధా చేయకుండా మీరు ఫోకస్ చేశారంటే ఖచ్చితంగా మీరందరూ రైల్వేలో వెళ్ళిపోతారు. ఒక ప్రెస్టీజియస్ జాబ్ రైల్వేస్లో మీరందరూ ఎంప్లాయీస్గా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయండి, బాగా చదవండి. ఇక్కడ నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే క్వశ్చన్ పేపర్స్ ఇంతకు ముందు సంవత్సరంలో అడిగిండేటివి ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 2వ తేదీ మొదటి షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ కొన్నిటిని నేను మీకు సాల్వ్ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడు ఒకే ప్యాటర్న్లోనే వాళ్ళు అడిగేదాని వల్ల మీకు ఒక ఐడియా ఉన్నిందంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఆ తర్వాత కూడా ఇంకొన్ని పేపర్స్లో ఉండే క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా టీపీ చెన్నై అఫీషియల్ అనే యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి అమ్మా. టీపీ చెన్నై అఫీషియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్ యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటే అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. టీపీ చెన్నై అఫీషియల్, టీపీ చెన్నై కదమ్మా, టీపీ చెన్నై అఫీషియల్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు దాంట్లో ప్రీవియస్ ఇయర్ పేపర్సు, మోడల్ పేపర్సు అన్నీ కలిపి ఒక 30కి పైగా క్వశ్చన్ పేపర్స్ అన్నీ మీకు ఇవ్వడం జరిగింది. దాంట్లో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు రిటర్న్గా ఆల్రెడీ ఉంటుంది. అది కాకుండా మీకు ఫ్యాకల్టీ యొక్క ఎక్స్ప్లెనేషన్ కావాలా, వాటిని కూడా మీకు అరేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా టీపీ చెన్నై అఫీషియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మొదటగా ఈ 2 క్వశ్చన్లను నేను సాల్వ్ చేస్తాను. ఆ తర్వాత ఇంకా కొన్ని క్వశ్చన్లను కూడా మనము డిస్కస్ చేస్తాం. ఆన్సర్స్ అంతా ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు, పెన్ పేపర్ మీద పెట్టకుండానే చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది మనం అరైవ్ చేయొచ్చు. అది ఏ విధంగా ఏమి అనేది కూడా మనం చూస్తాం. సరేనమ్మా, మొదటి క్వశ్చన్ చూద్దామా. డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers ఈజ్ 50 అండ్ దేర్ రేషియో ఈజ్ 7:2. ఫైండ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది నంబర్స్. డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers ఈజ్ 50 అండ్ దేర్ రేషియో ఈజ్ 7:2. ఫైండ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది నంబర్స్. ఏ 1600, బి 1200, సి 1400, డి 1800. ఏబిసిడి అని మాత్రం ఇచ్చింటే పర్లేదు, వాడు దాని కింద ఆప్షన్స్ ఇచ్చాడు. కొద్దిగా ట్విస్ట్ కదా. గివ్ ఆన్సర్ యాజ్ 1 అని ఎప్పుడు చెప్పాలి? సి ఆన్సర్ కరెక్ట్ అయినప్పుడు. 2 అనే ఆన్సర్ ఎప్పుడు చెప్పాలి? డి అనే ఆన్సర్ కరెక్ట్ అయినప్పుడు. 3 అనే ఆన్సర్ ఎప్పుడు చెప్పాలి? ఏ అనే ఆన్సర్ కరెక్ట్ అయినప్పుడు, 1400 కరెక్ట్ అయినప్పుడు. 4 అనే ఆన్సర్ ఎప్పుడు చెప్పాలి? బి అనే ఆన్సర్ 1200 కరెక్ట్ అయినప్పుడు. అర్థమైంది కదమ్మా. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? రేషియో ప్రపోర్షన్లో ఉండేది కదా. పెన్ పేపర్ మీద పెట్టకుండానే కొన్ని ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఇది కూడా చేయొచ్చమ్మా. ఎంత ఈజీగా చేయొచ్చు అనేది చూడండి. ఇక్కడ రేషియో ఏమి ఇచ్చాడు? 2 నెంబర్లకు 7:2. డిఫరెన్స్ బిట్వీన్ ది నంబర్స్ ఎంత ఇచ్చాడు? 50. సో ఇక్కడ రేషియో డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? ఒకటేమో 7 భాగాలు, ఒకటేమో 2 భాగాలు. డిఫరెన్స్ ఎంత? 5 భాగాలు. 5 భాగాలు ఈజ్ ఈక్వల్ టు ఎంతని ఇచ్చాడు? 50. అప్పుడు ఒక భాగం ఎంత అవుతుందమ్మా?
10 అంతే కదా, 50/5 10. ఒక భాగం 10 అయినప్పుడు 7 భాగాలు ఎంత అవుతుంది? 7 × 10 70. 2 భాగాలు ఎంత అవుతుంది? 2 × 10 20. ఒక భాగమేమో 70, ఇంకో భాగమేమో 20. ఆ రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ అడుగుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి? మనం గుణించాలి. 70 × 20 ఎంత అవుతుందమ్మా? 1400. అంతేమా ఆన్సర్. ఒక 20-25 సెకండ్లు అంతే కదా. అంటే మీకు సబ్జెక్ట్ కానీ కరెక్ట్గా తెలిస్తే చూడంగానే మీరు ఆన్సర్ చేసేయచ్చు. కానీ బోర్డు మీద రాస్తాను, నేను బోర్డు మీద రాస్తాను, చూడండి ఎంత ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చో. 7:2. సో 2 numbers ఆర్ ఇన్ ది రేషియో 7:2. డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి అమ్మా. డిఫరెన్స్ ఎంత ఉంది? 5 భాగాలు కదా, 5 parts. 5 parts ఎంత ఇచ్చాడు వాడు? 50 అని ఇచ్చాడు. అప్పుడు 1 part ఎంత అవుతుందమ్మా? 10 అవుతుంది. అప్పుడు ఫస్ట్ నెంబర్ ఎంత అవుతుంది చూడండి, 7 భాగాలు ఉంది కదా, 7 × 10 70. సెకండ్ నెంబర్ ఎంత ఉంటుంది? 2 భాగాలు, 2 × 10 20. సో ప్రోడక్ట్ అడిగాడు. సో ప్రోడక్ట్ అంటే ఏమి? గుణించాలి. సో 70 × 20 ఎంత వస్తుందమ్మా? 1400. 1400 ఎక్కడిచ్చాడు? సి ఇచ్చాడు. బట్ సి అనేది ఎక్కడిచ్చాడు? ఫస్ట్ ఆప్షన్కి ఇచ్చాడు. మీరు అప్పుడు దేనికి వెళ్ళాలి? ఫస్ట్ ఆప్షన్. సో 1400 అనేది ఆన్సర్. అర్థమైంది కదమ్మా ఎంత ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చో. ఇక్కడ మీరు సబ్జెక్టు బాగా నేర్చుకుంటే ఇది చాలా తొందరగా మీరు సాల్వ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సరేనమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. HCF and LCM of 2 numbers is 7 and 252 respectively. If first number is 28, then find the second number. A 252, B 63, C 126, D 56. Give answer as 1 if C 126 is right, answer as 2. B answer correct గా ఉంటే రెండో ఆప్షన్ ఇవ్వమని ఇచ్చాడు. డి ఆన్సర్ కరెక్ట్గా ఉంటే మూడో ఆప్షన్గా ఇవ్వమని ఇచ్చాడు. 252 ఏ అనేది కరెక్ట్గా ఉంటే నాలుగో ఆప్షన్గా ఇవ్వమని ఇచ్చాడు కదా. ఈ విధంగానే కదా వాడు ఇచ్చాడు. ఇప్పుడు LCM అండ్ HCF. HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, LCM అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. డీటెయిల్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేసే టైము మనకు లేదు ఇప్పటికీ. క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి సబ్జెక్ట్ పరంగా మళ్ళీ చూద్దాం. ఎందుకనంటే HCF LCM ఎలాంటి నంబర్స్ అయినా 5 నుంచి 10 సెకండ్ల లోపల చెప్పేయచ్చమ్మా. చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి, అది డీటెయిల్గా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించినంత వరకు ఏమి ఫార్ములా ఉంది ఐడియా ఉందమ్మా మీకు? ఎనీ 2 numbers ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ LCM అండ్ HCF. అది గుర్తుపెట్టుకున్నారంటే ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చమ్మా. ఎందుకంటే LCM ఇచ్చాడు, HCF ఆఫ్ 2 numbers ఇచ్చాడు, ఒక నంబర్ ఏదో కూడా చెప్పాడు, రెండో నంబర్ వాడు కనుక్కోమన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ 2 numbers ఈజ్ ఈక్వల్ టు దేర్ HCF ఇంటూ LCM. సో ఏ రెండు నంబర్ల యొక్క ప్రోడక్ట్ తీసుకున్నా ఆ రెండు నంబర్ల యొక్క HCF మరియు LCMని మీరు మల్టిప్లై చేస్తే సేమ్గా ఉంటుంది. అదే అనమాట ఈ ఫార్ములా. సో ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ 2 numbers ఈజ్ ఈక్వల్ టు దేర్ LCM అండ్ HCF. ప్రోడక్ట్ ఆఫ్ దేర్ LCM అండ్ HCF. ఇక్కడ ఏమేమి ఇచ్చాడమ్మా? HCF ఇచ్చాడు ఎంత? 7. LCM ఇచ్చాడు ఎంతని ఇచ్చాడు? 252. ఒక నంబర్ వాల్యూ కూడా ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 28. రెండో నంబర్ మనకేమీ తెలియదు కదా, దాన్ని ఎక్స్ అనుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ అంటే 28 ఇటువైపు వెళ్ళిపోతుంది. మీరు అట్లా లేదంటే ఇక్కడి నుంచే కూడా మీరు క్యాన్సిల్ చేయొచ్చు. 7 ఎన్నిసార్లు పోతుందమ్మా? 4. 4 6 24, 4 3 12. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 63. రెండో నంబర్ ఎంత అని అంటే 63. 63 ఎక్కడుందమ్మా? బి అంటే ఏది ఇవ్వాలి? రెండోది టిక్, ఇక్కడ ఫస్ట్ది కదా. అర్థమైంది కదమ్మా? చాలా సులువుగా సాల్వ్ చేయొచ్చు. రెండు కలిపి కూడా ఒకే ఒక నిమిషంలో కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. ఇంకా తొందరగా కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. మీకు ఐడియా ఉన్నిందంటే, కరెక్ట్గా చెప్పాలనంటే 20-30 సెకండ్లలో 2 క్వశ్చన్లు కూడా మీరు చేసి బయట రావచ్చు. బయట అంటే వేరే క్వశ్చన్కి వెళ్ళొచ్చు అని. అర్థమైందమ్మా? నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమేమి చూద్దామా? మా నెక్స్ట్ 2 క్వశ్చన్లు చూస్తామమ్మా. ఇంతకుముందు 2 చూసాం కదా. ఈ 2 చూసారంటే ఒకటేమో ప్రాఫిట్ అండ్ లాస్లో ఇచ్చాడు, ఇంకోటేమో సింపుల్ ఇంట్రెస్ట్లో ఇచ్చాడు. అయితే నేను దేనికి మీకు ఫార్ములా యూస్ చేసి సాల్వ్ చేయను, ఫార్ములా లేకుండానే నేను సాల్వ్ చేస్తాను. చూడండి, అర్థం చేసుకునేదానికి ప్రయత్నించండి. మీకు అర్థం కాలేదు సార్ అన్నారనంటే నెక్స్ట్ సెషన్స్లో నేను ఖచ్చితంగా ఫార్ములా బేస్ చేసుకొని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఈ రెండింటికి మాత్రం ఇప్పటికీ ఫార్ములా లేకుండానే
ఎలా ఈజీగా సాల్వ్ చేయొచ్చో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమవుతుందని అనుకుంటానమ్మా. చూద్దాం. అందులో మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి అమ్మా, పర్సంటేజెస్ అనేది హార్ట్ ఆఫ్ అథమెటిక్స్ అని చెప్పచ్చు. ఎందుకనంటే అది బాగా నేర్చుకున్నారనంటే, బాగా అర్థమైందనంటే, ఇక్కడ ఉన్నాయి కదా ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ ప్రాబ్లమ్స్లో మీరు ఫార్ములా లేకుండా చాలా వరకు క్వశ్చన్లు మీరు సాల్వ్ చేయొచ్చు పర్సంటేజ్ కానీ మీరు బాగా నేర్చుకున్నారనంటే. కాబట్టి వదలొద్దండి, పర్సంటేజెస్ ఎప్పుడు మీ కంట్రోల్లో పెట్టుకోండి, సరేనా? ఇప్పుడు ప్రాబ్లంకి వెళ్దాం. P purchased an item for 1200 and sold it on a profit of 10%. If he sells it at 1380, then calculate his increase in profit percentage. A 5%, B 10%, C 12%, D 15%. ఆప్షన్ 1 ఇవ్వమంటున్నాడు ఎప్పుడు C 12% కానీ వస్తే, ఆప్షన్ 2 ఇవ్వమంటున్నాడు ఎప్పుడు ఆప్షన్ D 15% అయితే, ఆప్షన్ 3 ఇవ్వమంటున్నాడు ఎప్పుడు ఆప్షన్ A 5% వస్తే, ఆప్షన్ 4 ఇవ్వమంటున్నాడు ఎప్పుడు B 10% అయితే కదమ్మా. ముందు క్వశ్చన్ ఏమి ఇచ్చాడని చూడండి. నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఫార్ములా బేస్డ్ సాల్వ్ చేయను అనేసి. ఈవెన్ కరెక్ట్గా చెప్పాలంటే పెన్ పేపర్ మీద పెట్టకుండా చూడంగానే ఆన్సర్ కూడా మీరు చెప్పేయచ్చు, అది కూడా చెప్పేయచ్చు. మొదట అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వితౌట్ పుట్టింగ్ పెన్ ఆన్ పేపర్ మీరు ఆన్సర్ని దీన్ని అరైవ్ చేయొచ్చు. ఒక 10-15 సెకండ్లమ్మా, అంతకు మించి కూడా పట్టదు. 10 సెకండ్లలో కూడా చెప్పేయచ్చు మీకు బాగా అర్థమైంటే. ఇప్పుడు ఏమి ఇచ్చాడు చూడండి. P purchased an item for 1200. P అనేవాడు 1200కు ఒక వస్తువు కొనుక్కున్నాడు. అండ్ సోల్డ్ ఇట్ అనే ప్రాఫిట్ ఆఫ్ 10%, 10% ప్రాఫిట్కి అమ్మాడు, అది కూడా చెప్పేశాడు. 10% అంటే ఎంతమ్మా? 1200లో 120 రూపాయలు చెప్పచ్చా? 100లో 10% అంటే ఎంత? 10. 200లో 10% అంటే ఎంత? 20. 300లో 10% ఎంత అంటే 30. 80లో 10% అంటే ఎంత? 80. 240లో 10% అంటే ఎంత? 240లో 10% అంటే ఎంత? 24. 370లో 10% అంటే ఎంత? 37. 10/100 కదా. సో 1/10 ఆఫ్ ది వాల్యూ. అలాంటప్పుడు 10% ప్రాఫిట్కి వాడు అమ్మాడుని ఇచ్చాడు. 10% అంటే ఎంతమ్మా? ఇక్కడ ఒక 0 తీసేశారనంటే 120 రూపాయలు ఎక్కువకి అమ్మాడు. అప్పుడు 1200 ప్లస్ 120, 1200 ప్లస్ 120 ఎంత వస్తుందమ్మా? 1320 రూపాయలకు వాడు అమ్మాడు, అది చెప్పేశాడు. 1320 రూపాయలకు వాడు అమ్మేశాడు. కానీ 1380 రూపాయలకు కానీ వాడు అమ్మినింటే, 1380 రూపాయలకు కానీ వాడు అమ్మినింటే వాడికి పర్సంటేజ్ ప్రాఫిట్లో ఎంత ఎక్కువ వచ్చింటుంది, పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత ఎక్కువ వచ్చింటుంది అనేది వాడు అడుగుతున్నాడు. వాడు ఎంతకు అమ్మాడమ్మా? 10% ప్రాఫిట్కి అంటే ఎంత వచ్చింది మనకు? 10% అంటే 120, 120 ప్లస్ 1200 అంటే 1320. వాడు ఎంతకు అమ్మినింటే అన్నాడు? 1380. అప్పుడు వ్యత్యాసం ఎంత? డిఫరెన్స్ ఎంత? 1380 మైనస్ 1320 ఎంతమ్మా? 60 రూపాయలు. 60 రూపాయలు ఎక్కువకి వాడు అమ్మినింటే వాడికి ఎంత పర్సంటేజ్ శాతము ఎక్కువ వచ్చి ఉంటుంది అని అన్నాడు. 60కి ఎంత వచ్చి ఉంటుందమ్మా పర్సంటేజ్ అని అంటే? అర్థమైందా మీకు? 10% అంటే ఎంతమ్మా? 120. 60 అంటే ఎంత? దాంట్లో సగం 5% అంతే, 5% ఎక్స్ట్రా వచ్చి ఉంటుంది. అర్థమైందా లేదా? 10% అంటే 120. 120 ఎక్కువకి వాడు అమ్మిన దానివల్ల ఎంత వచ్చింది వాడికి? 1320కి అమ్మాడు. కానీ 1380కి అమ్మింటే ఎంత అని అంటున్నాడు. దానికి డిఫరెన్స్ ఎంత? 60. 120 అయితే ఎంత దానికి పర్సంటేజ్? 10%. 120లో సగం ఎంత? 60. 60 అయితే ఎంత వచ్చి ఉంటుంది? 5%. 5% అంటే ఏ అంటే ఏమి? 3వ ఆప్షన్. అంతే అమ్మా. కరెక్ట్గా 10-15 సెకండ్లు రా, అంతకు మించి పట్టదు. మీకు బాగా అర్థమైందంటే ఏది పర్సంటేజ్. ఇప్పుడు చూడండి, వాడు ఏమి ఇచ్చాడు? 10% ఎక్కువ కమ్మాడు. సో 10% ఆఫ్ ఆ వస్తువు వెల ఎంతమ్మా? కొన్న వెల 1200. సో 2 0 పోతే 120 రూపాయలు ఎక్కువ కమ్మాడు. అంటే ఎంత కమ్మినట్లు? సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత వచ్చి ఉంటుందమ్మా? 1200 ప్లస్ 120, 1320 రూపాయలకు వాడు అమ్మిండాడు. కానీ ఇంతకు అమ్మినింటే అంటే ఎంతని? 1380 మైనస్ 1320, 60 రూపాయలకి ఎక్కువ అమ్మినింటే వాడికి పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత ఎక్కువ వచ్చి ఉంటుంది? 60 రూపాయలు. దేంతో మనము కంపేర్ చేయాలమ్మా? కొన్న వెల ఎంత? 1200.
ఇంటూ 100, 2 సున్నాలు 2 సున్నాలు 12, 5 సార్లు, అంతే 5% ఎక్కువ వచ్చి ఉంటుంది. ఇది ఈ విధంగా అన్నీ చేయాలంటే ఏమీ చేయకుండానే వితౌట్ పుట్టింగ్ పెన్ ఆన్ పేపర్ మనం ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. మనకు పర్సంటేజ్ అర్థమైంది కదమ్మా లాజిక్ అనేది. ఇక్కడ 5% అంటే ఏమొచ్చి ఉండాలి 3. సో దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ పదమ్మా. చూడండి ఏమి ఇచ్చాడో. ఏ సర్టైన్ అమౌంట్ వాజ్ ఇన్వెస్టెడ్ అట్ ఏ సర్టైన్ సింపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 years. If the amount is invested at 3% more rate, then it would have fetched rupees 900 more. Find the principal amount. A 3500, B 4000, C 4500, D 5000. ఒకటో ఆప్షన్ ఇవ్వమంటున్నాడు. డి అనేది కరెక్ట్గా వస్తే 5,000 రూపాయలని వస్తే, రెండో ఆప్షన్ ఇమ్మంటున్నాడు బి 4000 రూపీస్ అని వచ్చిందంటే, మూడోది ఇమ్మంటున్నాడు సి 4500 వచ్చింది అని అంటే, నాలుగో ఆప్షన్ ఇమ్మంటున్నాడు ఏ 3500 రూపాయలు వచ్చిందని అంటే. క్వశ్చన్ ఏం అడిగాడమ్మా? సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఉంటుందా? ఉండదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మాత్రమే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఒక అమౌంట్ ఎంత అని వాడు చెప్పలేదు, వాడు ఇన్వెస్ట్ చేశాడు ఒక అమౌంట్ని. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా వాడు చెప్పలేదమ్మా. ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వాడు ఇన్వెస్ట్ చేసిండాడు, కానీ ఎన్నేళ్ళని ఇచ్చాడు? ఎంత? 6 సంవత్సరాలని ఇచ్చాడు, అంతే. వాడు ఇంకేమీ లేదు. ఒక అమౌంట్ అన్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతకు చెప్పలేదు, 6 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేశాడు అని చెప్పాడు, అంతే. తర్వాత ఏమన్నాడు? వాడు ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాడు ఇన్వెస్ట్ చేశాడో దానికన్నా 3% ఎక్కువగా వాడు ఇన్వెస్ట్ చేసినంటే అప్పుడు వాడికి ఇంతకుముందు వచ్చిన దానికంటే వాడికి 900 రూపాయలు ఎక్కువ వచ్చి ఉంటుంది అని అన్నాడు. 3% ఎక్కువగా వాడు ఇన్వెస్ట్ చేసింటే ఎన్నేళ్ళు? 6 ఏళ్ళు కదా. వాడికి ఎంత ఎక్కువ వచ్చి ఉంటుందమ్మా? 900 రూపాయలు. ఇక్కడ కూడా పెన్ అనేది పేపర్ మీద అవసరమే లేదు. వితౌట్ పుట్టింగ్ పెన్ ఆన్ పేపర్ వీ కెన్ సాల్వ్ ది ప్రాబ్లం. వితౌట్ పుట్టింగ్ పెన్ ఆన్ పేపర్ ఇక్కడ కూడా మనం సాల్వ్ చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ని. ఎట్లా అని చూడండి. ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఉండదా? సంవత్సరానికి ఎంత ఎక్కువ వాడు? 3%. మొత్తం ఎన్నేళ్ళమ్మా? 6 సంవత్సరాలు. 6 × 3 ఎంత? 18% ఎక్కువ వాడు అమౌంట్ వచ్చింటుంది. 18% అమౌంట్ అనేది వాడికి ఎక్కువ వచ్చింటుంది. 18% ఎంతలో? వాడు ఎంత ఇన్వెస్ట్ చేస్తాడో దాంట్లో వాడికి 18% ఎక్కువ వచ్చింటుంది. ఎప్పుడు? 3% ఎక్కువగా ఇన్వెస్ట్ చేసినంటే వాడికి ఎంత ఎక్కువ వచ్చింటుందమ్మా? 18%. 3 × 6 సంవత్సరాలు కదా. ఒక సంవత్సరానికి 3 అంటే 6 సంవత్సరాలకి 18. 18% వాడికి అమౌంట్ ఎక్కువ వచ్చి ఉంటుంది. ఆ 18% ఎంతమ్మా వాడు ఇచ్చాడు? 900 ఇచ్చాడు. 18% 900 అయితే 18% అమౌంట్ ఎంత తెలియదు కదా, ఎక్స్ అనుకోండి. 18% ఆఫ్ ఎక్స్ అనేది 900 అయితే 18 హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్? 5 టైమ్స్. 18 90 కదా, పక్కన 0 50. ఇక్కడ ఉండే 100 అటుపక్క పోయితే 18% ఆఫ్ అమౌంట్ 900 అయితే అమౌంట్ ఎంత అవుతుందని అంటే 5000. 18 / 100 × x ఈజ్ ఈక్వల్ టు 900. 18 5s are 0. 50 × 100 5000. అంతే అమ్మా. కరెక్ట్గా మీకు ఐడియా ఉందంటే దీన్ని ఇమ్మీడియట్గా చూసి డి అంటే ఒకటో ఆప్షన్ అని మీరు చెప్పేయచ్చు. మీకు అర్థమైందో లేదో ఇంకోసారి నేను బోర్డు మీద పెట్టేదానికి ప్రయత్నం చేస్తాను, సరేనా? సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఉండదు. ఒకటి, సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఉండదు. వాడు ఎంత ఇంట్రెస్ట్ పెట్టాడో తెలీదు, ఎంత అమౌంటో తెలీదు, కానీ 3% మోర్ సంవత్సరానికి పెట్టినింటే 6 సంవత్సరాలకు కలిపి వాడికి ఎంత ఎక్కువ వచ్చి ఉంటుంది? 900 అన్నాడు. 3% 6 సంవత్సరాల కంటే మొత్తం ఎంతమా? 18%. 18% వాడు ఎంతైతే పెట్టింటాడో దాంట్లో 18% ఎంత ఉంటుందమ్మా? 900 వచ్చి ఉంటుంది. ఇది దాని లెక్క. అమౌంట్ ఎంత తెలియదు కదా. అమౌంట్ ఎక్స్ అనుకుంటే 18% ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అని 900. అంతే. డైరెక్ట్గా ఏమొస్తుంది చూడండి. 18 / 100 x is equal to 900. 18 how many times? 5 times 0. x is equal to 5000. ఇది రాయాల్సిన అవసరమే కూడా లేదు. మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక రేంజ్కి ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటాను, అర్థమైందని అనుకుంటా. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏమీ లేకుండానే మీరు ఈజీగానే ఆన్సర్ అనేది అరైవ్ చేయొచ్చు.
అర్థమైందమ్మా? ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది 5000. 5000 అంటే ఏమి? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? మా నెక్స్ట్ 3 క్వశ్చన్లు చూసారంటే రీజనింగ్ సంబంధించి ఉన్నాయమ్మా. ఇంతకుముందు 4 క్వశ్చన్లు మనం అర్థమెటిక్ సంబంధించి చేసాము. ఈ 3 రీజనింగ్ సంబంధించి. ఇంతకుముందే చెప్పాను కదా 2016లో మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఫస్ట్ 2 ఏమో మీకు కోడింగ్ డీకోడింగ్ సంబంధించి ఇచ్చాడు, ఇదేమో సిల్లోయిజం సంబంధించి ఇచ్చాడు కదా. చాలా ఈజీగా ఇచ్చాడు, ఈజీగా మీరు కనుక్కోవచ్చు అనుకుంటున్నాను. ఇఫ్ హెల్త్ ఈజ్ బీన్ కోడెడ్ యాజ్ ఐడిబి కేయూజీ దెన్ హాస్పిటల్ ఈజ్ కోడెడ్ యాజ్ అనేసి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మీరు కొద్దిగా గమనించారంటే హెచ్ని ఐగా రాశాడమ్మా, అంటే నెక్స్ట్ లెటర్గా రాశాడు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో హెచ్ని నెక్స్ట్ లెటర్గా ఐ రాశాడు, సెకండ్ లెటర్ ఈని డీగా రాశాడు, అంటే ముందు లెటర్గా రాశాడు కదా. మళ్ళీ చూసారంటే ఏని బీగా రాశాడు నెక్స్ట్ లెటర్గా, ఎల్ని ముందు లెటర్గా కే రాశాడు. అంటే ఏ కాంబినేషన్లో ఇచ్చాడు కోడింగ్ డీకోడింగ్ మా? +1 -1 కాంబినేషన్స్తో ఇచ్చాడు కదా. +1 -1 కాంబినేషన్స్తో ఇచ్చాడు. సో అదేవిధంగా మనకు హాస్పిటల్ అన్నప్పుడు హెచ్కి +1 అంటే ఐ రావాలి ఖచ్చితంగా, అన్నిట్లోనూ ఐ ఉంది. ఓ ఇచ్చాడు, ఓకు ముందు లెటర్ ఏమా? ఓ అంటే 15th లెటర్, 15th ముందు లెటర్ 14th లెటర్ అంటే ఏం రావాలిమ్మా? ఎన్ రావాలి. ఎన్ ఎక్కడుంది చూడండి, ఇక్కడ మాత్రమే ఉంది డీలో. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు ఎలిమినేట్ చేసేసి ఆప్షన్ డి. ఆప్షన్ డి అంటే ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్కి మనం వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీగా ఇచ్చాడు. అది కాకుండా నేను కోడింగ్ డీకోడింగ్ సంబంధించి 1 అవర్ క్లాస్ నేను తీసుకున్నానమ్మా. టీపీ చెన్నై యూట్యూబ్ ఛానల్లోనే ఉంది. డీటెయిల్గా మీరు చూసారనంటే మీకు కోడింగ్ డీకోడింగ్ సంబంధించి ఎటువంటి డౌట్ రాదు. ఒకసారి చూడండి సరేనా. తమిళ్ అండ్ ఇంగ్లీష్ కాంబినేషన్స్తో ఉంటుంది, కానీ ఈజీగా అర్థమవుతుంది అనుకుంటాను ఖచ్చితంగా. ఒకసారి చూడండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, ఎందుకంటే ఆల్ కాంబినేషన్స్ ఏ విధంగా అంతా ఇస్తాడు అనేది డీటెయిల్గా నేను చెప్పాను దాంట్లో. సరేనమ్మా. నెక్స్ట్ చూడండి, ఇఫ్ కాయిల్ COIL ఈస్ బీన్ కోడెడ్ యాజ్ 315912, పోలీస్ POLICE ఈస్ బీన్ కోడెడ్ యాజ్ 161512,935, దెన్ హౌ ప్రైజ్ ఈజ్ కోడెడ్ అని ఇచ్చాడు. ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే మీరు సి అనేది ఆల్ఫాబెటికల్లో ఎన్నో లెటర్ అమ్మా? 3వ లెటర్ కదా. ఓ అంటే ఎన్నో లెటర్ అమ్మా? ఓ అనేది 15వ లెటర్, సో 15 అది కూడా ఉంది. ఐ అంటే 9th లెటర్, ఎల్ అంటే 12th లెటర్, అంతే. సో లెటర్ నంబర్ కోడింగ్ డైరెక్ట్గా ఇచ్చాడు. సో ఆ లెటర్ అనేది ఎన్నో నంబర్గా వస్తుందో ఆల్ఫాబెటికల్లో, ఆల్ఫాబెటికల్ నంబర్ అనేది కోడింగ్గా ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ పోలీస్ మెన్షన్ చేశాడు. మనం ప్రైస్కి కనుక్కోవాలి. పి అంటేనే 16 అనేది ఒకే ఒక చోట ఉందమ్మా, చూడంగానే పెట్టేయచ్చు కదా. కరెక్ట్గా 10 సెకండ్లు కూడా పట్టదు కరెక్ట్గా మీకు ఐడియా ఉన్నిందంటే. సో సి అనేది ఆప్షన్ రైట్ వస్తుంది. సి అనేది సెకండ్ ఆప్షన్గా ఇచ్చాడు, 2వ ఆప్షన్ మనకు రైట్ ఆన్సర్. మిగిలినవి మనం చూడాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. కరెక్టే కదమ్మా. ఇప్పుడు చూసారంటే సిల్లోయిజం ఫుల్ డీటెయిల్గా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేంత సమయం కూడా ఉండదు. ఎందుకనంటే 8 గంటలు పైగానే నేను తీసుకున్నాను మా సిల్లోయిజం క్లాసెస్ అనేది ఒక్కొక్క మీకు లాంగ్వేజ్లోను. సో ఇంగ్లీష్లో 8+ అవర్స్, 8.5 అవర్స్, తెలుగులో 8+ అవర్స్, తమిళ్లో 8+ అవర్స్ క్లాసెస్, వీడియో క్లాసెస్ తీసుకొని అప్లోడ్ చేసిండాము మేము. మీకు టీపీ చెన్నై అఫీషియల్ అనే యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో చాలా డీటెయిల్గా అన్ని లేటెస్ట్ ప్యాటర్న్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓన్లీ ఎ ఫ్యూ కేసెస్, పాసిబిలిటీ కేసెస్ ప్రతి ఒక్కటి అప్లోడ్ చేశాము. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తమిళ్ అండ్ ఇంగ్లీష్ అన్నీ అప్లోడ్ చేశాము, తెలుగు కూడా అప్లోడ్ చేస్తున్నాము. ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీపీ చెన్నై అఫీషియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మా. టీపీ చెన్నై కాదు, టీపీ చెన్నై అఫీషియల్. సో దాని యొక్క లోగో కూడా ఇక్కడ మెన్షన్ చేశాము, చూసుకోండి. అదే విధంగా ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి సరేనా. ఇక్కడ మనకు సిల్లోయిజం ఇచ్చాడు. నేను అనలిటికల్ మెథడ్లో మీకు సాల్వ్ చేసి చెప్తాను. సో ఫస్ట్ ఏమో సమ్ బాయ్స్ ఆర్ గర్ల్స్, ఇది ఏమీనంటే ఐ స్టేట్మెంట్. ఆల్ గర్ల్స్ ఆర్ సింగర్స్ అంటే ఏ స్టేట్మెంట్. సో ప్రాపర్లీ అలైన్డా అంటే ప్రాపర్లీ అలైన్, ప్రెడికేట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్, సబ్జెక్ట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్ కదా. సో ప్రాపర్లీ అలైన్. I+A అంటే ఏం రావాలమ్మా? మీకు ఐ రావాలి. ఐ అంటే ఏం వస్తుంది? మీకు కామన్ టర్మ్ వెళ్ళిపోతుంది. సమ్ బాయ్స్ ఆర్ సింగర్స్ అని వచ్చినప్పుడు ఐ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఐ కదా. అప్పుడు ఏమొస్తుంది? సమ్ సింగర్స్ ఆర్ బాయ్స్, అది ఉంది డైరెక్ట్గా. బేస్డ్ ఆన్ రూల్స్ మనకు సెకండ్ ఆప్షన్ డైరెక్ట్లీ ఫాలోస్. తర్వాత చూడండి ఇమ్మీడియట్ ఇన్ఫరెన్సెస్. సో ఒక్కొక్క స్టేట్మెంట్గా తీసుకున్నారంటే సమ్ బాయ్స్ ఆర్ గర్ల్స్, ఐ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఐ. సమ్ గర్ల్స్ ఆర్ బాయ్స్, అది ఇక్కడ ఇవ్వలేదు. ఆల్ గర్ల్స్ ఆర్ సింగర్స్, ఏ ఈజ్ ఇంప్లైడ్ బై ఐ, ఏ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఐ కదా. సో అప్పుడు ఏమొస్తుంది? సమ్ గర్ల్స్ ఆర్ సింగర్స్ ఆర్ సమ్ సింగర్స్ ఆర్ గర్ల్స్. ఫస్ట్ వన్ డైరెక్ట్లీ ఫాలోస్ ఫ్రమ్ ది సెకండ్ స్టేట్మెంట్. ఫస్ట్ కంక్లూజన్ డైరెక్ట్లీ ఫాలోస్ ఫ్రమ్ ది
సెకండ్ స్టేట్మెంట్. సో 2 ఫాలో అవుతుందంటే ఏం రావాలమ్మా? బోత్ కంక్లూజన్స్ 1 and 2 ఫాలోస్. సి అనేది ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అంతే మా, చాలా సులువుగా సాల్వ్ చేయొచ్చు. మీకు సిల్లోయిజం కావాలంటే మీరు మన టీపీ చెన్నై అఫీషియల్ యాప్లో మీరు పర్చేస్ చేసుకోండి. 3 months మీకు దానికి వ్యాలిడిటీ ఇచ్చాము. మీకు చూసారనంటే ఒక 10 పార్ట్ల పైనే ఉన్నాయి. ఒక్కొక్క పార్ట్ ఒక ½ an hour అని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ 220 క్వశ్చన్ల పైనే మీకు సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా మీకు బ్యాంకింగ్ వీటికంతా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మర్చిపోకుండా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సరేనమ్మా? సో ఇప్పటికీ ఈ సెషన్లో ఇది చాలు. నెక్స్ట్ సెషన్లో ఇంతకు ముందంతా ఏ టైప్లో ఏ విధంగా అడిగాడో క్వశ్చన్స్ అంతా కూడా అవన్నీ మరికొన్ని క్వశ్చన్లంతా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది కాకుండా యాప్లో ఒక 30 నుంచి 40 క్వశ్చన్ పేపర్లకు పైగానే మేము అప్లోడ్ చేసి వాటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్ లోపలే. సో ఖచ్చితంగా టీపీ చెన్నై అఫీషియల్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి ఎవరైతే అప్లై చేశారో ఖచ్చితంగా దాని మీద టార్గెట్ పెట్టుకోండి. చాలా ఈజీగా మీరు దాంట్లో జాబ్ తెచ్చుకోవచ్చు. ఎందుకనంటే ఇంగ్లీష్ అనేది లేదు, ఇంతకు ముందే చెప్పాను. చాలామందికి అది చాలా కష్టంగా ఫీల్ అవుతుంటారు. అది లేకుండానే ఈ అవకాశం వచ్చింది కాబట్టి వదులుకోవద్దండి. సరేనా? సో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. చాలా సంతోషమమ్మా. నమస్కారం.